కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజులు ఆరోపించారు. సహనానికి కూడా కొంత హద్దు ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఏడాదిన్నరలో 10కి పైగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ప్రజల తరపున ప్రశ్నించడానికి వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. ఇవాళ సుమారు 6 గంటలు ఆయన్ని పోలీసులు విచారించారు. మాకు జనరల్గా ఈ కక్షపూరిత రాజకీయాలు పెద్దగా అవగాహన లేదు. ఏంటంటే మేము మా చదువులు వేరు, ఎంబీబీఎస్లో ఎండీలు చదువుకొని పేషెంట్లు చూసుకొని ఎలా ప్రాణాలు నిలపాలన్నటువంటి దాని నుంచి ఈ ఊరు సిక్ అయిపోయింది, ఈ ప్రాంతం సిక్ అయిపోయింది, ఈ ప్రాంతం వెనుకబడిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు నచ్చి ఈ ఊరు కోసం, ఈ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆ యాస్పిరేషన్స్ని మాకు అవకాశం వచ్చిన రోజు రియలైజ్ చేసుకున్నాం. కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్, వాటర్ ప్రాజెక్టు, రోడ్స్, బిల్డింగ్స్, వాట్ నాట్, సో మెనీ ప్రాజెక్ట్స్. All the aspirations were realized during the regime of 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి మాకు ఇన్ని కక్షపూరిత రాజకీయాలు, మేము ఏ రోజు ప్రతిపక్ష నాయకురాల మీద ఒక్క కేసు కూడా మేము నమోదు చేయలేదే. ఇదేంటి పద్ధతి ఇది? సహనం కూడా ఒక లిమిట్ ఉంటుంది, సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అలాంటి వాళ్ళని తెగేదాకా లాక్కూడదు. ఇట్స్ అన్ అబ్సర్డ్ గవర్నెన్స్. ఓపిక పడుతున్నాం, మీరు ఎన్నిసార్లు విచారణ పిలిచినా వస్తాం, ధైర్యంగానే చట్టపరంగా కోర్టులో ఎదుర్కొంటాం.